సంబంధించినటువంటి ఐడియాలజీలు కొంచెం వేరుగా ఉన్నాయి. తమిళనాడు కానివ్వండి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సాయి గారు నేను ఎప్పుడు ఉపయోగించేటువంటి పదమే మళ్ళీ ఉపయోగిస్తున్నాను. ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. ఈ రుషికొండ భవనాలు కానివ్వండి, తమిళనాడు హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే తెలంగాణలో పుస్తకాల్లో ముందు మాటలో సవితా ఇంద్రారెడ్డి ఫోటో ఉందని చెప్పేసి బ్యాక్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఎట్లా ఇవి మనం గెలిచినప్పుడు గెలిచిన వాళ్ళు అనుకోగా ఉండాలి, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఇట్లా ఉండాలనేటువంటివి లేకుండా కేవలం నువ్వు చేయలేదా, ఇప్పుడు వెంకటరెడ్డి గారే మాట్లాడారు, నువ్వు పార్క్ హైత్ లో తీసుకోలేదా రోజుకు ₹1,00,000 రెంట్ పెట్టి, లేదా నువ్వు మదీనాగూడలో నువ్వు నీ టాయిలెట్ కి 9 లక్షలు పెట్టలేదా, నీకు పెట్టినప్పుడు నీకు ఉన్నటువంటి అధికారం మాకెందుకు ఉండదు. అంటే వీళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఒక ప్రభుత్వం యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు, కానీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఇది 5 సంవత్సరాలు అనేటువంటి ఆ టర్మ్ యొక్క కాల పరిమితి అనేటువంటిది మర్చిపోయి ఏం చేస్తారంటే వీళ్ళు, అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది జగనా, చంద్రబాబు నాయుడా, లేకపోతే చంద్రశేఖర్ రావా, అఖిలేష్ యాదవ్, XYZ ఎవరైనా కానివ్వండి, వీళ్ళు ఏమనుకుంటారంటే మేము శాశ్వత కాలం మేమే అధికారంలో ఉంటాం, మా అజన్మాంతం, మా తర్వాత మా పిల్లలు అధికారంలో ఉంటారు, ఇది మాకు వచ్చినటువంటి హక్కు అనేటువంటి భావిస్తుంటారు. ఆ భావనలో భాగంగానే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉదాహరించినటువంటిది. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి, దాంట్లో తప్పు ఉంది కాబట్టి మనం దాన్ని ఎందుకు ఫాలో కావాలి అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం మనకు కనిపించడం లేదు. అంటే ఇప్పుడు మనం ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే ఈ ఋషికొండకు సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటిది అయితే మొత్తానికైతే అక్కడ పారదర్శకత అనేటువంటిది అయితే లోపించింది సాయి గారు. మనం ఈ విషయాన్ని ఎవరికి అభ్యంతరం ఉన్నా అభ్యంతరం లేకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ విషయాన్ని అయితే గ్రహించాలి. అంటే ఇది ఏంటంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండేటువంటి నివాసం, కట్టేటువంటి అధికారం మాకు లేదా, ముఖ్యమంత్రికి ఇన్వెస్టర్లకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతుంటాయి, లేకపోతే బిజినెస్ మెన్స్ వస్తారు, వాళ్ళందరిని ఆకర్షించాలి, లేకపోతే ఇంకోటేదో చేయాలి కాబట్టి మనం ఇది కట్టామని చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని రాజధానిగానే అంగీకరించేటువంటి స్థితిలో లేనప్పుడు మళ్ళీ ఆయన ఆ యొక్క బిల్డింగ్ లో కూర్చొని ఇన్వెస్టర్లను అదానినో అంబానీనో ఇన్వైట్ చేస్తాడు, లేకపోతే వాళ్ళని ఆకర్షిస్తాడు అనేటువంటిది ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి వార్త. అయితే కనీసం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏం చేయాలంటే కనీసం ఇలాంటికి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కట్టేటప్పుడు వీళ్ళు ఏమనుకోవాలంటే ఈ ఆస్తి మాది, మేము ఇందాకే మన శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఒక్కొక్కటి చెప్తుంటే ఆ లక్షలు చెప్తుంటే ఒక కామన్ మ్యాన్ అంటే వాళ్ళ టాయిలెట్ ఖర్చు అంటే నేను ఆ ఖర్చు ఎంత అనేటువంటి దానిలో పోవట్లే, కానీ వారు చెప్పినటువంటి టాయిలెట్ ఖర్చుతో ఒక కామన్ మ్యాన్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది హైదరాబాద్ లాంటి చోట. 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలకి ఒక చిన్న అపార్ట్మెంట్ 2 డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేస్తుంది సార్. అంటే వాడు మొత్తం నివాసం ఉండేటువంటి మొత్తం స్థలం ఒక టాయిలెట్ ఖర్చు. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన